ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. కొంతమంది ఏమంటారంటే బయట అంత నెగిటివిటీ జరుగుతుంది కదా గేమ్ చేంజర్ మీద. రామ్ చరణ్ గారు వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా, లేదంటే ఒక మంచి ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. మిగిలిన హీరోస్ అందరూ కూడా జస్ట్ ఏదో యావరేజ్ టాక్ వస్తే పెద్ద సూపర్ హిట్ కొట్టినట్టుగా ప్రమోషన్ మీద ప్రమోషన్లు, సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్లు, సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్లు కూడా చేసేసారు. రామ్ చరణ్ ఏంట్రా చాలా కామ్ గా వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగే ఉన్నారు. కనీసం చిరంజీవి గారు ఒకటో రెండో ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈయనేంట్రా బాబు మరి అసలు దారుణంగా అసలు బయటకి రావట్లేదు రామ్ చరణ్ గారు అని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు ఒక 2 రోజుల ముందు నుంచి. దాని గురించి నేను ఆల్రెడీ సపరేట్ గా వీడియో చేశాను కానీ అది మిస్ అయిపోయింది, అప్లోడ్ చేయలేదు. అసలు రామ్ చరణ్ గారు ఎందుకు ప్రమోషన్ రావట్లేదు అంటే, రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇద్దరు చనిపోయారు. దానికి రామ్ చరణ్ గారు చాలా బాధపడి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం అమౌంట్ కూడా పంపించారు. 10 లక్షల రూపాయలు పంపించారు. అలాగే దిల్ రాజు గారు 10 లక్షల రూపాయలు పంపించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 10 లక్షల రూపాయలు పంపించారు. వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఈవెంట్ లో చనిపోకపోయినా, బయటకు వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ లో చనిపోయినా సరే ఆ బాధ ఆయనకు ఉండిపోయింది. సో ఈవెంట్స్ పెట్టకూడదు అని అక్కడ ఫిక్స్ అయిపోయారు అన్నమాట రామ్ చరణ్ గారు. ఫిక్స్ అయిపోయి అప్పటి నుంచి కావాలంటే చూడండి, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రామ్ చరణ్ గారు ఒక్క ప్రమోషన్ లో పాల్గొలేదు. ఆయన ప్రమోషన్ లో పాల్గొను అని చెప్పడానికి గల రీజన్ కూడా ఇదే. ఇలా జరుగుతున్నాయి కాబట్టి అందువల్ల నేను ప్రమోషన్ లో పాల్గొను, ఏమనుకోదు రాజు గారు అని చెప్పి రామ్ చరణ్ గారు చాలా స్పష్టంగా దిల్ రాజు గారు చెప్పారు. సో అందుకనే రామ్ చరణ్ గారు ఈవెంట్స్ కి రావట్లేదు, అంతే తప్ప ఆయన పెట్టుకోవాలని కాదు. అదే మిగిలిన హీరోలాగా ఎవరెలా పోతే నాకెందుకు, ప్రమోషన్ చేసుకోవాలి, నేను పెద్ద బ్రాండ్, నేను పెద్ద స్టార్ అనుకునేటువంటి వ్యక్తి కాదు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. తండ్రి అలాగే బాబాయ్ తగ్గ తనయుడు. అప్పుడు చిరంజీవి అయితే ఇప్పుడు చిరంజీవి. ఇది మట్టు గుర్తు పెట్టుకోండి.